ఒట్టేసి చెప్తున్నా మూసీ ప్రక్షాళన తథ్యం. దీనికి తెలంగాణ కోసం ఎవరేం చేశారో శాసనసభలో మాట్లాడదాం. 3 పార్టీల పాలనపై రచ్చబండలో చర్చ పెట్టండి. ఏం త్యాగాలు చేశారని బారాస ప్రజలను కోరుకుంటున్నారు. నల్గొండ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల హోమ్ రోడ్లో పనుల భూమి పూజ. రేవంత్ రెడ్డి గారు, దీనికి మూసీ ప్రక్షాళనకు సంబంధించి మేము ఖచ్చితంగా ఒట్టేసి చెప్తున్నా, దీన్ని మేము సాధించి తీరుతాం, దీన్ని డెవలప్మెంట్ చేయకుండా ఉండము అని చెప్పేసి చెప్తున్నారు. రైట్, బాగానే ఉంది. ఈ డెవలప్మెంట్లో నిజంగా మీరు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు? మూసీ ప్రక్షాళన చేయడంలో మేము వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజలు ఎవరు వ్యతిరేకం కాదు. కానీ నిజానికి బాధితులు ఎంతవరకు మీరు వాళ్ళకి నిలబడుతున్నారు? వాళ్ళకి బాధితుల తరఫున మీరు ఎంతవరకు పోరాడుతున్నారు? ఎంతసేపు వేసినా స్టేజీ ఎక్కానే వాన్ చెడ్డీలు గుంజుదాం, వీన్ లాగులు గుంజుదాం, లేదంటే మేము ఉట్టేసి చెప్తున్నా, తొక్కుతా, ఇవి కాదు మన తెలంగాణ ప్రజలకు కావాల్సింది. డెవలప్మెంట్ రూపంలో మీరు చేయండి. మీరు డెవలప్మెంట్ చేస్తే అడ్డుకోవడానికి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఆ డెవలప్మెంట్లో భాగంగా మీరు ఏం చేస్తున్నారు? నిజంగా మీరు ఇప్పుడు 2.5 ఏళ్ల కాలం నుంచి 2.5 ఏళ్ళు అవుతుంది మీ పదవిలోకి వచ్చి, ఇంతవరకు మీరు ఏం డెవలప్ చేశారు? ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత మీరు ప్రజలకు ఇలాంటి ఈ చెడ్డీలు గుంజడం, ఈ లాగులు గుంజడం, ఇదంతా మీకు మామూలుగానే, ఈ భాష మీకు మామూలు అయిపోయింది. సో ఆ భాషను మార్చుకోండి. ఫస్ట్ ప్రజలకు ఒక సలహా ఇవ్వండి, మంచి నేర్పండి, మంచి చేయండి. ఇప్పుడు ఇంకొక విషయం చూస్తే, మళ్ళీ అశోక్ నగర్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. మీరు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము, మీకు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఇది పర్మనెంట్గా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని చెప్పేసి మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మీరు ధర్నా చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అశోక్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థులు, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మాకు ఉద్యోగాలు రావడం లేదు, గ్రూప్ 1కి సంబంధించినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవ్రీ ఇయర్ మీకు జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ 31 వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక ఉద్యోగం అని ఇచ్చిరా? పాత వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని మీరు కేవలం దానికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అంటున్నారు. అది కాదు కదా. సో ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి విద్యార్థులను పట్టించుకోండి, విద్యార్థుల సమస్యలు పట్టించుకోండి, విద్యార్థులను బయటికి తీయండి. ఫస్ట్ మీరు జాబ్ క్యాలెండర్ ఏముందో, ఇంతవరకు రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళందరినీ మీరు మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకుంటున్నారు. దానికి ఏంది ప్రభుత్వ సలహాదారుడని, లేదంటే ఇంకొక సలహాదారుడని, లేదంటే డెవలప్మెంట్ ఫోరానికి సలహాదారుడని. వాళ్ళు రిటైర్మెంట్ అయినా సంతోషం కంటే మళ్ళీ కొత్త ఉద్యోగం వచ్చింది కానీ సంతోషమే ఎక్కువ ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తీసుకుంటున్నారు, బాగానే ఉంది, లేదని ఎవరు అనట్లేదు, దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. దానికి ఒక క్యాబినెట్ ర్యాంకు, దానికి ఒక మళ్ళీ ఒక 2-2.5 లక్షల రూపాయల జీతము, దానికి ఒక ఆఫీసు, దానికి ఒక మళ్ళీ ఒక 2-3 సెక్యూరిటీ, ఇంత వ్యవస్థను మీరు సెట్ చేస్తున్నప్పుడు విద్యార్థులను ఎందుకు రోడ్డున పడేస్తున్నారు? విద్యార్థులకు సంబంధించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? విద్యార్థులు మీకు సహకరించలేదా? అంటే వాళ్ళకి ఓట్లు లేవనుకుంటున్నారా? వాళ్ళు ఆల్రెడీ మేజర్లు అయ్యారు, వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంవత్సరాలు తరబడి వాళ్ళు చదువుకుంటున్నారు అక్కడ. ఏదో ఒక ఉద్యమం ఈ రోజు కాకపోతే రేపు వస్తుందా, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుందా, లేకపోతే ఇంకో వారానికి ఇస్తాడా, ఇంకో నెలకి ఇస్తాడా అని ఎదురు చూస్తుంటే మళ్ళీ మీరు వచ్చి కూడా 2.5 ఏళ్ళు గడిచింది, ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మీరు పాత ఉద్యోగాలన్నిటికీ సంబంధించి మేము ఈ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 40,000 ఉద్యోగాలు ఇచ్చినాం, కొత్త ఉద్యోగాలు అయితే మీరు ఏమి ఇవ్వలేదు. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేశానికి తలమానికంగా మూసీ ప్రక్షాళన చేస్తాం. కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగిస్తాం. ఒట్టేసి చెప్తున్నా మూసీ ప్రక్షాళన తథ్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల మేర నిర్మించనున్న 441 హోమ్ రోడ్లను పనులను సీఎం ఆదివారం నల్గొండ జిల్లా కనగల్లో భూమి పూజ చేశారు. పైలాన్ను ఆవిష్కరించి నల్గొండ కార్పొరేషన్లో 83 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకం పనులను శంకుస్థాపన చేశారు. తర్వాత నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, బావా బామ్మర్ది కలిసి తిరుగుతున్నారు, బారాసా ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు. పరీక్ష పేపర్లు అమ్ముకొని 1,000 కోట్లు సంపాదించుకున్నందుకు రావాలా? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు కొల్లగొట్టినందుకు, పేదోళ్లకు రేషన్ కార్డులు అడిగితే స్టేషన్లో పెట్టి కొట్టించినందుక మీరెందుకు అధికారంలోకి రావాలి? రచ్చబండలో చర్చ పెట్టండి. ఈ రచ్చబండలో చర్చ పెట్టండి. ఆయన ప్రతిపక్ష నేత ఎట్లాగో మీకు అసెంబ్లీకి రాడు. మళ్ళీ మేము ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఎంత చర్చించుకుందామో, మీరేం చేశారు, మేమేం చేశాము, మీరేం చేశారు, మేరేం చేశారనేది మీరు పొలిటికల్గా, అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు కొట్లాడండి, బాగానే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు ప్రజలకు ఏమిస్తున్నారు అనేది ఆలోచించండి ముందు.